హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఇది సమ్మర్ సీజన్ కదండి. సమ్మర్ సీజన్లో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇది చూపించే రెసిపీ సగ్గుబియ్యం వడియాలండి. ఇది పాతకాలం పద్ధతిలో ఎలా చేస్తారనేది నీట్గా డీటెయిల్డ్గా చూపించేసామండి, కొలతలతో సహా. తప్పకుండా చూసేయండి. మరి ఎలా చేయాలి ఏంటి అన్నీ చూసేద్దామా మరి. ముందుగా ఇక్కడ గిన్నె తీసుకొని 9 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నామండి. మనం ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే సగ్గుబియ్యం అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, 9 గ్లాసెస్ వాటర్ అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ గ్లాస్తో ఒక ఫుల్గా సగ్గుబియ్యం అనేది తీసుకుంటున్నామండి. ఈ వాటర్ అనేది బాగా మరిగాక ఈ సగ్గుబియ్యం వేసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ వాటర్ అనేది బాగా మరిగిపోయింది కదా, బాగా తెరులుతుంది కదా. తెరులుతున్నప్పుడు ఇట్లా సగ్గుబియ్యం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు స్టార్టింగ్. నెక్స్ట్ కొంచెం చిక్క పడుతుండగా కొంచెం మీడియంలో పెట్టుకుంటే మనకి అతుక్కోకుండా కింద స్టిక్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం బాగా తెరులుతుంది కదా. ఇలా తెరులుతున్నప్పుడు మనం ఏమి గరిటెతో మిక్స్ చేయక్కర్లేదండి. అలా ఉంచేసుకుంటే కింద అడుగును కూడా అంటుకోకుండా నీట్గా ఉడికిపోతుందండి. మనం గరిటె పెట్టి తిప్పడానికి అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఎలా చేస్తున్నారంటే సగ్గుబియ్యంని నానబెట్టి అలా చేస్తున్నారండి. అలా కాకుండా మనం ఈజీ వేలో పాతకాలం స్టైల్లో ఇట్లా చేస్తారండి. సగ్గుబియ్యం ఏం నానబెట్టకుండా డైరెక్ట్ ఇట్లా వాటర్లో వేసేసుకొని ఉడికిచ్చేసుకుంటున్నారు. ఇది అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు టైం కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో కన్నా కొంచెం తగ్గించుకోండి, మళ్ళీ అడుగున అంటుకోకుండా ఉంటుంది. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పేస్ట్ అండి. ఇది మిర్చి అనేది స్పైసీగా ఉన్నాయి, అందుకని కొంచెం వేసుకున్నాము. మీ మిర్చి స్పైసీని బట్టి కారం అనేది వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాము. అందులో దీనికి ఎక్కువ సాల్ట్ పట్టదండి, చూసి వేసుకోండి సాల్ట్ అనేది. ఈ సగ్గుబియ్యానికి తక్కువ పడుతుందండి సాల్ట్. చూడండి, చాలా చిక్కగా వచ్చేసింది కదా. మనం ఇంకా చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ ఉడుకుంటే సరిపోతుంది. చూడండి, నీట్గా బబుల్స్ వచ్చి బాగా ఉడికిపోయింది కదా, థిక్గా వచ్చేసింది. మనకు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది, మళ్ళీ చల్లారే కొద్దీ గట్టి పడుతుందండి. ఒకవేళ మీకు మరీ గట్టిగా పడిపోతుంది అంటే ఆ టైంలో కొంచెం హాట్ వాటర్ అనేది మిక్స్ చేసేసుకోండి, సరిపోతుంది వడియాలు పెట్టేటప్పుడు. చూడండి, ఇక్కడ వడియాలు అనేది పెట్టేసుకున్నాం కదా, మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నామండి. ఇప్పుడు మేము పెట్టిన తర్వాత మళ్ళీ చూడండి, ఇక్కడ గట్టి పడిపోయింది. కొంచెం హాట్ వాటర్ అనేది మిక్స్ చేసేసుకొని మళ్ళీ వడియాలు పెట్టుకున్నామండి. చూడండి, వడియాలు అనేది బాగా ఎండిపోయాయి కదా. 1 to 2 డేస్కి ఎండిపోతాయండి. ఈ ఎండగా మామూలుగా లేదు కదా, ఈ ఎండకి త్వరగా ఎండిపోతున్నాయండి. ఈ సీజన్ మంచి సీజన్ అండి వడియాలు పెట్టుకోవడానికి. ఈ సగ్గుబియ్యం వడియాలని మనం సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చండి, పురుగు పట్టకుండా చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి. ఎందుకంటే దీంట్లో మనం జీలకర్ర అనేది యాడ్ చేయలేదు. జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉండదు. సో ఇలా చేసుకోండి. టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఈ వడియాల్ని వేయించుకుందామండి. చూడండి, ఇక్కడ 1 కప్పు వడియాలు అనేది వేయించుకుంటున్నాము. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, తెల్లగా బబుల్స్లా. ఇప్పుడు ఆయిల్లో వేయించేసుకున్నాం కదా, నీట్గా స్ట్రెయిన్ చేసేసుకుందామండి. అంతే అండి, చాలా సింపుల్ వడియాలు చేసుకోవడము. ఓకే అండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ like and subscribe and comment to my videos. Thank you.